నా పేరు సేమకుర్తి విజయ్ కుమార్. లక్ష్మీ శ్రీనివాస టాకీస్, అశ్వరావుపేట. అశ్వరావుపేటలో గతంలో 4 నుంచి 5 థియేటర్లు ఎప్పుడు హౌస్ఫుల్తో రన్ అయ్యే థియేటర్లు కూడా రన్ అవ్వక అందరూ కళ్యాణ మండపాలు, రిలయన్స్ మార్ట్లు, బిల్డింగ్లకి రెంట్స్కి ఇచ్చి అన్నీ క్లోజ్ చేయడం జరిగింది. మేము 2021లో బండి వీర్రాఘవులు గారి దగ్గర నుంచి ఈ థియేటర్ పర్చేజ్ చేసి కరోనా తర్వాత వాళ్ళు అమ్మటం జరిగింది. మేము పర్చేజ్ చేసి ఉన్నాము. ఆ తర్వాత వెంకటదుర్గ థియేటరు కూడా క్లోజ్ చేసి కళ్యాణ మండపం చేయడం జరిగింది. ఈ వాళ్ళు కూడా రన్నింగ్ చేయలేకే, వాళ్ళకి మెయింటెనెన్స్ కూడా లేకే వాళ్ళు కూడా క్లోజ్ చేయడం జరిగింది. మేము థియేటర్ మీద, చిత్ర పరిశ్రమ మీద అభిమానంతో మేము ఈ థియేటర్ తీసుకుని ఎలాగైనా సరే సింగిల్ థియేటర్, సింగిల్ స్క్రీను నడపాలని చెప్పని పట్టుదలతో ఈ 3 సంవత్సరాలు కూడా రన్నింగ్ చేసుకుంటూ వచ్చాము. అది కూడా పళ్ళ బిగున మేము రన్నింగ్ చేసుకుంటూ వచ్చాము. మాకు ఎలా చూసుకున్నా మాకు గేట్ మెన్లు అయితే మేనేజరు, ఆపరేటరు, స్వీపర్స్ టోటల్గా అందరికీ కలిపి 10 మంది ఎంప్లాయీస్ దాని మీద ఆధారపడి ఉన్నారు. దీనిలో మనం ఎవరికి కూడా ప్రజెంట్ ఒక 6 నెలలుగా ఏ సినిమా కూడా పెద్ద సినిమా రిలీజ్ చేసే పరిస్థితి లేదు. ఈ ఎలక్షన్స్ ఎఫెక్ట్ ఒకటి, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల ఎఫెక్ట్ ఒకటి, ఈ ఓటీటీల వల్ల థియేటర్ మొత్తం అంతా కూడా క్లోజ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు తెలంగాణ టోటల్గా థియేటర్ల చిత్ర పరిశ్రమ మొత్తం అంతా కూడా సింగిల్ స్క్రీన్లు, మాల్స్ తప్పించి సింగిల్ స్క్రీన్లు మొత్తం ఒక 20 రోజులు, 15 నుంచి 20 రోజులు బంద్ చేయవలసిందిగా అందరూ కూడా పైనుంచి మాకు వచ్చినాయి ఆర్డర్స్. మాకు కూడా ఇక్కడ ఎంత షో వేసినా 10 మంది వచ్చినా కూడా షో వేస్తున్నాము. సెంట్రల్ ఏసీ థియేటర్ మాది. మేము తీసుకున్నాక దీన్ని సెంట్రల్ ఏసీ థియేటర్ చేసాము. దాన్ని మొత్తం కూడా రెన్యూషన్ చేసాము మేము. దీని మీద ప్రజెంట్ మాకు ఏ ఆదాయం కూడా ఏమాత్రం కూడా లేదు. ఈ ఓటీటీల ఎఫెక్ట్ బాగా ఈ థియేటర్ల మీద బాగా పడిపోయింది. ప్రజెంట్ మళ్ళీ మేము 20 రోజుల తర్వాత జూన్ 27న మళ్ళీ మేము ఈ ప్రభాస్ యొక్క సినిమా కల్కి సినిమాతో మళ్ళీ ఓపెన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. ఇది ఆఖరిగా ఈ సంవత్సరం రిలీజులు బట్టి చూసి, ఈ సినిమా చూసి మేము కూడా దీన్ని మళ్ళీ వేరే దానికి ఇంకా కేటాయించుకోవడం ఇంకా ఆలోచనలో మేము కూడా ఉన్నాము. ఈ సంవత్సరం ఒక టైం చూస్తాం. ఈ సంవత్సరం కూడా సినిమాలు చూసి దాన్ని బట్టి మన యొక్క పరిస్థితులను బట్టి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ప్రజెంట్ మనకి ఇక్కడ థియేటర్లో లేదు. అది కూడా మొత్తం అంతా కూడా మేము వర్కర్స్ని తీయలేక వాళ్ళకి శాలరీస్ కూడా ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఈ రోజు వరకు కూడా అందరికీ కూడా మనం ఈ రోజు వరకు అప్డేట్గా శాలరీస్ ఇస్తున్నాం మనం. ఇది ఏదైనా పెద్ద సినిమాలు, పెద్ద నిర్మాతలు కూడా సినిమాలు తీసి పెద్ద సినిమాలు రిలీజ్ చేసి నెలకి ఒక 2 సినిమాలు పెద్ద సినిమాలు అయినా రిలీజ్ చేస్తే థియేటర్ పరిస్థితి బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నా. దృష్టి సాధించి చిత్ర పరిశ్రమ మీద మాకు దీనికి తోడ్పడగలరని మా యొక్క మనవి. నా పేరు నాగబాబు నాయుడు అండి. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట. లక్ష్మీ శ్రీనివాస టాకీస్ మేనేజర్ని. మూవీస్ సరైనటువంటి మూవీస్ లేకపోవటం వల్ల ఓనర్స్ కూడా వర్కర్స్కి జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. పరిస్థితి చాలా గడ్డు పరిస్థితిగా ఏర్పడింది. కరోనా టైంలో ఇంతకంటే దారుణంగా మేము ఇచ్చేసాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఆయమన్న సినిమాలు లేకపోవటం, సరైనటువంటి సినిమాలు లేకపోవటం వల్ల మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మాతో పాటు వర్కర్స్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఏదైనా సరైనటువంటి మూవీ పడితేనే తప్ప ఇంట్లో కూడా వెళ్ళే పరిస్థితి లేకుండా పోయింది. ఎటు చూసుకున్నా కూడా ఇబ్బందులు పడేది ఓనర్స్ కంటే వర్కర్సే ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వేరే పని లేకపోవటం, వేరే పని రాకపోవటం, ఈ పరిశ్రమ మీదే, ఈ యొక్క ఇండస్ట్రీస్ మీదే మేము ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నాం. ఈ విధము పెద్ద హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సంవత్సరానికి ఒక 2-3 సినిమాలు తీస్తే తప్ప ఈ ఇండస్ట్రీ బాగుపడే అవకాశం లేకుండా పోయింది. వాళ్ళ సినిమాలు తీసేదాన్ని బట్టే మా జీవనోపాధి కూడా ఉంటుంది. అదేవిధంగా మేము ఎంతమంది ఈ రకంగా ఈ ఇండస్ట్రీ మీద బతుకుతున్నామో మా పరిస్థితులను కూడా ఆలోచించి పెద్ద హీరోలు కానీ ఎవరైనా సరే మంచి సినిమాలు తీస్తూ మా జీవనోపాధిని పెంపొందించాలని మేము సవినీయంగా కోరుకుంటున్నాము. తోడు ఈ మధ్యకాలంలో ఓటీటీ వ్యవస్థ అనేది రావటం, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ఓటీటీలకు అలవాటు పడిపోవటం, కరోనా దగ్గర నుంచి ఇండస్ట్రీ చాలా దెబ్బతినిపోయిందండి. థియేటర్స్కు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఏదైనా పెద్ద హీరోలు సినిమాలు తీస్తే ఆ పెద్ద హీరోలు సినిమాలు చూడటానికి మాత్రమే వస్తున్నారు తప్ప చిన్న సినిమాలకి బయటకు వచ్చి సినిమా చూసే పరిస్థితి లేకుండా పోయింది. తద్వారా మా ఆర్థిక బలోపేతానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉందండి. మేము మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.